साक्षि परितोषिणि पत्नीठ्ये नाथानुबद्ध भुवनावनबद्ध दीक्षे प्रत्यक्ष देवतर्मे तव सुप्रभातम् ఛాయే అఖిలాశ్రిత వరప్రదకల్పకల్పే విశ్వప్రదామనిలయామల దివ్య భాసే ఆయాహి శీఘ్రమఘనాసిని సంవిధానా శ్రీ సూర్యదైవతవమే తవ సుప్రభాతం ప్రేమ్నా వరం పతి పురస్మృతిమస్నువానే నవ్యాబ్జరాగ సహజన్మ మనోజ్ఞకాంత్యా శోభాం విధాయిని ఉష్ణే గగనే పృథివ్యా ప్రత్యక్ష దైవతరమే తవ సుప్రభాతం కృష్ణాగ్రజేన జగతి పరిరక్షణార్థం సంస్థాపితోత్ర దివిషత్కన సేవ్యదేశే ఛాయాభినీస సహచర్యుషయాసనాథా శ్రీహర్షవల్యధిపతే తవ సుప్రభాతం ఇంద్రాదిర్జరవరసహితావరోధాః సంతాన పుష్ప విలసత్కర సంపుటాస్తే త్వద్ధర్మనోత్సవ కుతూహల చేతనశ్చ శ్రీ సూర్యదైవత విభో తవ సుప్రభాతం తరం విరౌతి గృహ కుక్కుట మండలీయం పారావతాః కలరవం కలయంతి భార్యా కేళీషు కామలయ మారుతమాలవంతి ప్రత్యక్ష దైవత విభో తవ సుప్రభాతం ఉత్ఫుల్ల చంపక కుశేషయ పాటలానా గంధాదివాస సురభిశిష శిరో మృదుశ్చ త్వాం సేవతే మరుద దృశ్య వపుర్మహాత్మన్ శ్రీ సూర్య దైవత విభో తవ సుప్రభాతం స్వామిన్నద ప్రవృజినాపహ పుష్కరిణ్యా స్నాతాః ప్రపూత మనస స్మృతివర్మనిష్ఠాః గాయంతి సామమధురం ఋషితుల్య విప్రాః శ్రీహర్షవల్యధిపతే తవ సుప్రభాతం రమ్యాగ్రహణ్య వితతో కలభాషిణీనాం వీణానినాద కలితామృత భవ్యగానం సంశ్రూయతే భవదనంత గుణానుబంధీ శ్రీ సూర్యదైవత విభో తవ సుప్రభాతం గోపాంగనాదధి విమంధన మంజుఘోషాః సత్బ్రహ్మచారి ముఖ నిర్గత మంత్రపాఠాః ప్రాభూతి కిమపి కరోతి తవాజ్య సేవాం ప్రత్యక్ష దైవత విభో తవ సుప్రభాతం ప్రత్యూషరాగసు మనోహర పుష్కరిణ్యా కించిద్ వికాసి కమలోద్గత భృంగరాజిః భీతాంధకార కణికేవ హఠాత్ ప్రయాతి శ్రీహర్షవల్యధిపతే తవ సుప్రభాతం హే లోకబాంధవ కృపాకర చిత్ప్రదాయిన్ విశ్వస్య లోచన భువం పరిరక్షణార్థం ఆర్చావతార జనతాఖిలతాపహారిన్ ప్రత్యక్ష దైవత విభో తవ సుప్రభాతం జగన్నాథేన సంకృప్తాం సూర్యదేవ ప్రబోధినీ ప్రాతర్నిత్యం పఠేద్యస్తు స సూర్యస్య దయాం భజే ఉత్సాహం ఒకటి ఉంటే చాలు, అలా వెతుక్కుంటూ వెళదాం. ప్రతిలప్స్యామ జానకీ, జానకీమాత సీతామాత మనకి
ఖచ్చితంగా దొరుకుతుంది రామ, లే బయలుదేరు. ధర్మం చేత బలం చేత కూడా ఏమరిపాటు లేకుండా రాముణ్ణి రక్షిస్తూ లక్ష్మణుడు అద్భుతంగా పలికాడు. ఇక ఆ ఉత్సాహమైన మాటలు విని రాముడికి కూడా ఉత్సాహం వచ్చింది. పదా బయలుదేరదాం. ఇద్దరు బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాలి. సుగ్రీవ మైత్రి చేయాలి కదా. కబంధుడు చెప్పాడు, సుగ్రీవుడితో మైత్రి చేస్తే నీకు మేలు జరుగుతుంది అని. ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళదాము అని బయలుదేరారు. ఇక్కడ మన స్వామి, కన్నడలో నమ్మప్ప అంటారు, నమ్మప్ప హనుమప్ప, ఆ ఆంజనేయ స్వామి యొక్క పాత్ర ఇక్కడ ప్రవేశిస్తుంది, కిష్కింధాకాండలో ప్రవేశిస్తుంది. అద్భుతమైన స్వామి ఆంజనేయ స్వామి. అంటే అలా కూర్చుని ఉంటాడు, ఏమీ తెలియని వాళ్ళలాగా. చాలా సింపుల్గా ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్భాటం చేసే వాళ్ళతో ఏమీ అవసరం లేదు. వాళ్ళ ఆర్భాటం మాత్రమే, లోపల ఏమీ సరుకు లేదు. చాలా సింపుల్గా ఉంటారు, అన్నీ తెలిసి. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు బరస్ట్ అవుతారో తెలియదు, వాళ్ళలో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. అమ్మో ఇంత పెద్ద ప్రవాహం అనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే మన ఆంజనేయ స్వామి కూడా అట్లా ఉంటాడు, సింపుల్గా ఏం తెలియని వాళ్ళకి. తమిళనాడులో చూశారు, ఇలా ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం. అంటే సేవక లక్షణం. ఇలా దగ్గర పెట్టుకుని, అంటే ఆయన ఎప్పుడు ఏం చెప్తారో మళ్ళీ ఏం సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్పేటప్పుడు నా తుంపర్లు, నేను మాట్లాడేటప్పుడు ఆ ఎంగిలి ఆయన మీద పడకూడదని ఎప్పుడు సిద్ధంగా ఇలా ఉంటాడు. చిత్తం ప్రభు, చిత్తం ప్రభు. అది ఆంజనేయ స్వామి యొక్క అద్భుతమైన రూపం తమిళనాడులో కనిపిస్తుంది. మనం కూడా ఆంధ్రాలో కూడా చూస్తాం. ఆ స్వామిని ఇప్పుడు మన స్వామి కలవబోతున్నాడు. మన స్వాములు ఇద్దరూ కలవబోతున్నారు. అద్భుతమైన సన్నివేశం ఇది. భగవంతుడు భక్తుడు కలిసే సన్నివేశం. భగవంతుడు మన భగవంతుడు, రాముడికి భక్తుడు కానీ మనకు భగవంతుడే కదా ఆంజనేయ స్వామి. భగవంతుడు అందరికీ భగవంతుడు, మన భగవంతుడు, ఆ ఇద్దరు కలిసే సన్నివేశం. అద్భుతమైన సన్నివేశం. రామాయణం అంతా ఎందుకు చదవాలి అంటే నేను చెప్తాను, ఈ ఘట్టం కోసం చదవాలి అని చెప్తాను. అటువంటి అద్భుతమైన ఘట్టం అది. ఆ ఇద్దరిని కలిపింది, అనుసంధానం చేసిన అద్భుతమైన ఘట్టం ఇది. శ్రీరాముడు లక్ష్మణుడితో పాటుగా అలా 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 వెతుక్కుంటూ దగ్గరికి వచ్చాడు. మతంగాశ్రమం దగ్గరికి వచ్చాడు. అక్కడ వాలికి భయపడి సుగ్రీవుడు నలుగురు వానరులతో తలదాచుకుని ఉన్నాడు. వాలి అంటే అన్నయ్య. వాడు వచ్చి ఎక్కడ కొడతాడో అని భయంతో అక్కడ తలదాచుకుని ఉన్నాడు. దూరం నుంచి రామలక్ష్మణుడు రావటం చూశాడు. చూసి భయం, ఎవరిని పంపించాడో వాలి, నన్ను చంపడానికి వస్తున్నారేమో వీళ్ళు అని భయపడి పారిపోయి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అది చూసినప్పుడు ఆంజనేయ స్వామి మొట్టమొదటి మాట, రామాయణంలో మొదటిసారి మన స్వామి ఆంజనేయ స్వామి మాట్లాడుతున్నాడు. మొదటి మాట. ఈ మొదటి మాటలు చాలా ముఖ్యమైనవి. భాగవతంలో కృష్ణుడు మాట్లాడే మొదటి మాట, రామాయణంలో రాముడు మాట్లాడే మొదటి మాట, సీతామాత మాట్లాడే మొదటి మాట, లక్ష్మణుడు మాట్లాడే మొదటి మాట, ఆంజనేయ స్వామి మాట్లాడే మొదటి మాట. దీన్ని బట్టి వారి తత్వం ఏమిటి, వారు మనల్ని ఎలా రక్షణ చేస్తారు ఆ దేవతామూర్తులు అనేది మనకు తెలుస్తుంది. సుగ్రీవుడు తోడున్న ఇంకా నలుగురు వానరులు, వాళ్ళు భయపడుతున్నారు. ముగ్గురు వానరులు ఆయన తప్పించి. హనుమంతుడితో పాటుగా నలుగురు వానరులు, 5గురు ఉన్నారు అక్కడ. సుగ్రీవుడితో పాటుగా వాళ్ళు కూడా భయపడుతున్నారు. కొమ్మలెక్కుతున్నారు, అటు దూకుతున్నారు, ఇటు దూకుతున్నారు, పరిగెత్తుతున్నారు, కిలకిలా రావాలి చేస్తున్నారు. కోతులు కదా. ఆంజనేయ స్వామి చూశాడు, ఏంటిది ఇంత హడావిడి, ఇంత హంగామా, ఇంత భయపడిపోతున్నారు ఎందుకని అనుకుని అప్పుడు మొదటి మాట, ఆంజనేయ స్వామి యొక్క మొదటి మాట, అందరూ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఆంజనేయ స్వామి యొక్క సంభ్రమస్త్యజ్యతామేష అరిచాడు. ఓయ్ సుగ్రీవా, ఏమిటిది? సంభ్రమ త్యజ్యతామేష. సంభ్రమ అంటే మనం అనుకునే సంభ్రమం కాదు. సంభ్రమ అంటే భయం అనే అర్థం. భయాన్ని విడిచిపెట్టేసే. ఏమిటిది, ఏం టెన్షన్ అంటారే, ఎందుకు ఈ టెన్షన్, ఎందుకు ఈ అలజడి, ఎందుకు ఈ అశాంతి, హాయిగా ఉండు, ప్రశాంతంగా ఉండు, వద్దు ఈ భయం వద్దు. ఇది మొదటి మాట, ఆంజనేయ స్వామి యొక్క మొదటి మాట. సకారంతో ప్రారంభమైంది. సకారం అంటే సప్తస్వరాల్లో మొదటిది అని మనకు తెలుసు. సకారం అంటే ఆ సరస్వతీమాతను తెలిపే మొదటి మాట. సంభ్రమ, సం అనేది అద్భుతమైన బీజాక్షరం. ఆ బీజాక్షరంతో పాటుగా ఆంజనేయ స్వామి యొక్క మాట ప్రారంభమైంది. సంభ్రమ అంటే భయం, భయాన్ని విడిచిపెట్టేసే అన్నాడు కాబట్టి భూత పిశాచ నికటనహి ఆవై. ఆయన పవనసుత, ఆయన మాటని, ఆయన హనుమాన్ ఎవరు పలుకుతున్నారో వారి దగ్గరికి భయం అనేది రాదు. భయమే భయపడి పారిపోతుంది అని చెప్పారు. అందుకనే ఈ మాటను ప్రయోగించాడు ఆ స్వామి. సంభ్రమ త్యజ్యతామేష. సంభ్రమాన్ని విడిచిపెట్టేసాయి, భయాన్ని విడిచిపెట్టేసాయి. అది
నేనున్నాను, నీకెందుకు భయం. ఇది ఆంజనేయ స్వామి చెప్తాడు. అందుకనే పిల్లల్ని హనుమ ఆంజనేయ స్మరణ చెయ్యంటాం. పిల్లలకి హనుమంతుడు అంటే చాలా ఇష్టం. సర్వైర్వాలి కృతే మహాన్. ఇది వాలి వల్ల కలిగిన భయం విడిచిపెట్టేసే దీనివల్ల ప్రయోజనం లేదు. మలయోయం గిరివర. ఇది మలయ పర్వతం. ఈ మలయ పర్వతానికి వాలి రాలేడు. ఎందుకంటే మతంగ మహర్షి శాపం ఉంది, వాడిక్కడ అడుగు పెడితే వాడి తలకాయ బద్దలైపోతుంది అని ఆయన శపించాడు. కాబట్టి వాలి ఇక్కడికి రాలేడు. భయాన్ని విడిచిపెట్టేసాయి. అంత నమ్మకం ఉన్నా కూడా భయపడుతున్నాడు. భయం అనేది మన శక్తిని మనం మరిచిపోయేలాగా చేస్తుంది భయపడితే. ఒక తాడే, ఆ తాడని మనకు తెలుసు, మనమే ప్రొద్దున పెట్టి మరిచిపోయాం. ఇంటి నుంచి బయలుదేరుతూ ఏదో తాళం వేసేటప్పుడు ఆ తాడు పడింది కింద, దాన్ని మనం చూసుకోలే, వెళ్ళిపోయాం. మనకు తెలుసు, చూసాం, కానీ మరిచిపోయి భయంతో అది పాము అనుకున్నాం. పాము అనుకుని మన ఇంటికి మనం వెళ్ళట్లేదు, అక్కడే ఉన్నాం. ఎప్పుడు ఆ పాము పోతుందా, ఎప్పుడు నేను లోపలికి పోనా అని. ఆ పాము పోదు, వీడు లోపలికి పోడు. అలాగే ఉన్నాడు రాత్రంతా. వీడి దగ్గర టార్చ్ లేదు, కరెంట్ లేదు, ఏదో తెలుస్తోంది అలా ఇలా 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 ఉంది. అయ్యో ఇది పామేమో అనుకున్నాడు. తెల్లవారిన తర్వాత కనిపించింది. అయ్యో ఇది తాడా, నేను పెట్టిన తాడేనా, మర్చిపోయానే, పాము అనుకున్నానే. భయం ఏం చేసింది, మనల్ని లోపలికి పోకుండా చేసింది. అలా భయం వద్దు అంటే భయం కొన్ని సందర్భాల్లో కావాలి. కొండ నుంచి దూకడానికి ధైర్యవంతుడిని దూకేస్తే కాళ్ళు చేతులు విరిగిపోతాయి, లేదా పోతారేమో కూడా. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర. కృష్ణుడు అర్జునుడికి కర్మయోగాన్ని గురించి చెప్తున్నాడు. తస్మాత్, కాబట్టి ఓ అర్జునుడా, అసక్త సతతం కార్యం కర్మ సమాచర. నువ్వు చేసే ఏ పనినైనా సరే అసక్త, దీనివల్ల ఈ లాభం రావాలి, దీనివల్ల ఈ ప్రయోజనం సిద్ధించాలి, ఈ ప్రయోజనం సిద్ధించని సందర్భంలో ఈ పని చేసి నాకు లాభం లేదు అని అనుకుని మాత్రం చేయకుండా, కార్యం చేయవలసినటువంటి కర్మ, ఏ పని అయితే నీకు నిర్దిష్టమైన విధంగా చేయవలసిన పనుందో, నీకుగా నిర్దేశింపబడ్డ పనేదుందో దాన్ని సమాచర, ఖచ్చితంగా చేయి, శ్రద్ధగా చేయి, ఇష్టంతో చేయి. అసక్తో హ్యాచరన్ కర్మ, ఆ పని వల్ల ఈ ప్రయోజనం ఉంటుంది అనే ఆలోచన ఏమాత్రం లేకుండా కానీ నువ్వు పనిని కానీ చేస్తే దానివల్ల పరమాప్నోతి పూరుష, ఏ వ్యక్తి అయినా సరే మోక్షాన్ని నిశ్చయంగా పొందుతాడు అని. ఎంత గొప్ప శ్లోకము. లోకంలో తల్లి పిల్లల్ని పెంచుతుంది. ఈ పిల్లల్ని పెంచే సందర్భంలో ఈవేళ నేను పాలిస్తున్నాను కాబట్టి నాకు ఈ ప్రయోజనం చేకూరుతుంది, ఈవేళ నేను అన్నాన్ని పెడుతున్నాను కాబట్టి ఈ లాభం నాకు వస్తుంది, ఈవేళ వాడికి వైద్యాన్ని చేయించాను ఇందుకు ఈ ప్రయోజనం నాకు చేకూరుతుంది అని ఏ తల్లి ఏ బిడ్డని పెంచదు. అసక్త సతతం కార్యం కర్మ సమాచార. ఏ ప్రయోజనము లేకుండా ఏ తల్లి, ఏ ఫల అపేక్షని చేయకుండా ఏ తల్లి సంతానాన్ని అలా పెంచుకొస్తోందో, ఒకవేళ దురదృష్టవశాత్తు ఆ సంతానం తనని చూడకపోయినా తన బాధ్యతని తాను నిర్వర్తించగలిగాననే ఆనందంతో మాత్రమే ఉండి అయ్యో ఆదరిస్తే బాగుంటుంది అని మాత్రమే అనుకుంటుందో, అంత మాత్రమే అనుకుంటుందో, అలా ఫల అపేక్ష లేకుండా నీ పనిని నువ్వు చేయి. ఇది చాలా సరి అయిన విధానం అని. ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెడితే స్మార్త విద్య, వేద విద్య అని 2 విద్యలు ఉన్నాయి. ఇప్పటికి కూడా అవి ఆ విధంగా చెప్పే మహానుభావులు ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ జరిగే ఉపనయనం, వివాహం, ఇతరమైనటువంటివన్నీ చెప్పబడినటువంటి విద్యని స్మార్త విద్య అంటారు.
కేవలం వేదాన్ని చెప్తే అది వేద విద్య అంటారు. ఆ వేదం కోసం, స్మార్థం కోసం చదువుకునే విద్యార్థులు ఎవరైనా వస్తే వాళ్ళ వద్ద నెలకింత జీతాల్ని తీసుకుని చెప్పేటటువంటి చదువు ఈవేళ కూడా ఎక్కడా జరగడల్లా. గురువులు స్వయంగా విద్యార్థుల్ని తమ ఇళ్లలో ఉంచుకుని తమ పుత్రులతో సమానంగా వాళ్ళని చూసుకుంటూ వాడికి ఏ వైద్య అవసరం వచ్చినా తామే తమ పుత్రుడితో సమానంగా చేస్తూ తమ పిల్లలతో సమానంగా వాళ్ళకి చదువుని చెప్తూ వాడికి సంబంధించిన వస్త్రం, అన్నం, వైద్యం, ఇతరమైన అన్ని విధాలైన సహాయాల్ని చేస్తూ తమకున్నటువంటి ఆ విద్యని వాళ్ళ కుక్షి, వాళ్ళ యొక్క బొజ్జలో నిక్షేపిస్తున్నటువంటి మహానుభావులు ఇప్పటికీ జీవిస్తున్నారు. ఎందుకని? వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి కార్యం, వాళ్ళ గురువు దగ్గర వాళ్ళు అలా నేర్చుకున్నారు. ఆ గురువు గారి యొక్క ఇంట ఉండి అదే విధమైనటువంటి పద్ధతిగా వారి వేళ విద్యార్థులకి ఆ పద్ధతిగానే నేర్పుతున్నారు. అసక్త సతతం కార్యం కర్మ సమాచార, ఏ విధమైన ప్రయోజనాన్ని అపేక్షించకుండా పనిని చేయడం అంటే ఇది. సంగీతాన్ని కూడా అలాగే నేర్పేవారు ప్రాచీనులు. ఎప్పుడైతే ధనాన్ని స్వీకరించడం అనే పద్ధతి శిష్యుడి నుంచి గురువు నేర్చుకున్నాడో, లేక నేర్పాడో, నేర్పబడ్డాడో, ఏం జరిగిందో అక్కడితో గురు శిష్య సంబంధం మొత్తం ధ్వంసం అయిపోయింది. శ్రీకృష్ణుడు చెప్పాడు ఒకే ఒక్క మాటని అర్జునుడికి, ఫల అపేక్ష లేకుండా నువ్వు ఏ కర్మని చేయవలసి ఉందో ఆ కర్మని నిశ్చయంగా చేయి, దానివల్ల నీకు మోక్షం లభిస్తుందని. అక్కడ మోక్షం వస్తుందో రాదో ఇక్కడ మనం సంపాదిద్దామని అనుకుంటే ఈ సంపాదన ఆ మోక్షానికి ప్రతిబంధకం అవుతుంది. అమోఘమైన మోక్షాన్ని విడుచుకుని ఈ సంపాదనని స్వీకరించి ఇక్కడ మాత్రమే ఉండి అక్కడికి చేరలేని స్థితికి వస్తుంది. కృష్ణుడు ఎంత దూరం ఆలోచించి అర్జునునికి ఈ విషయాన్ని చెప్పాడో, ఈ కాలానికి సంబంధించిన విషయాన్ని చెప్పాడో మనం గమనించుకోవాలి. స్వస్తి. పంచాక్షరి మంత్ర జప పరాయణ చిత్తుడైపోయాడు. అలా వాడు మహాతపస్సు చేయగా, పంచాక్షరి మంత్ర జపం చేయగా ఈశ్వరుడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ఈయన పులకించిపోయి, శంకర భక్తమానసవ శంకర దుష్టమదాసురేంద్ర నాశంకర పాండునీల రుచి శంకరవర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ పంకజాప్త జయతాండవ ఖేళన భక్తపాలన. శంకర, నీకు భక్తితో నమస్కారం చేస్తున్నాను. భక్త మానస వశంకర, భక్తుల యొక్క మనస్సులను వశంకర అంటే వశము చేసుకునేవాడు. శివుడు తన భక్తుల మనస్సులని తన దగ్గరికి తీసుకుంటాడనమాట. దుష్టులై అహంకారంతో కన్ను మిన్ను గానక విజృంభించే రాక్షసులను నాశంకర, నాశనం చేసేవాడివి నువ్వు. నీ శరీరం ఎటువంటిది? పాండునీల రుచి శంకరవర్ణ, తెల్ల నీల వర్ణములతో ఉంటుంది. అంటే శివుడు తెలుపుగాను నీలంగాను కూడా ఉంటాడట. అనగా శివుడి శరీరం అంతా తెల్లగా ఉంటుంది, ఒక కంఠం ఎలా ఉంటుంది? విషం తాగడం వల్ల నీలంగా ఉంది. అందుకని పాండు నీల రుచి శంకరవర్ణ, తెలుపు నలుపుల యొక్క సంకరములైన వర్ణముతో కూడిన శరీరము గల ఈశ్వర నీకు నమస్కారం. నిజాంగ భోగిరాట్ కంకణ, నీ అవయవాలన్నిటికీ త్రాచుపాములుంటాయి. మెడలో పాము, భుజకీర్తులుగా పాములు, చేతులకి కంకణములుగా పాములు, నడుముకి పాము, యజ్ఞోపవేతం పాము, ఈ విధంగా అన్ని సర్పాలని ధరించే నీకు నమస్కారం. పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర, పార్వతీదేవి హృదయం కలువ పువ్వు. కలువ పువ్వుల్ని ఎవరు వికసింపజేస్తారు? చంద్రుడు. పార్వతీ హృదయం అనేటటువంటి కలువ పువ్వుని వికసింపచేసే కలువల చెలి చంద్రుడివి నీవు. యోగి హృత్ పంకజ పంకజాప్త, యోగుల హృదయములు తామర పువ్వులు. ఈ తామర పువ్వులను వికసింపచేసే సూర్యుడివి నువ్వు. సూర్యుడు రాగానే తామర పువ్వు వికసిస్తుంది, నీవు రాగానే యోగి హృదయములు వికసిస్తాయి. అటువంటి నీకు పరమేశ్వరుడికి, పార్వతీ వల్లభుడికి
రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే తాండవ నృత్యం అంటే ఇష్టం, భక్త పాలన నీ కర్తవ్యం అని పరిపరి విధాలుగా ప్రార్థించగానే ఈశ్వరుడు మెచ్చుకొని, చెప్పానుగా ఈశ్వరుడికి భోళాశంకరుడు అని పేరు. భోళ అంటే హిందీ శబ్దం, భోళ అంటే అమాయకుడు, మాయ లేనివాడు, కల్లా కపటం ఎరగనివాడు, అంతటి అమాయకుడు. అందుకే శివుణ్ణి నన్ను బాగా లోకుగట్టి ఎవడెష్టవుతాడు వాడు రెచ్చిపోతున్నారు. ఇలా మరీ అమాయకంగా ఉండకూడదు, విష్ణువులో ఉండాలి. కొన్ని విషయాలు ఏం చేయను, నాకు అలా అలవాటైపోయింది శివుణ్ణి పూజించి. పాపం శివుడు ఆ ప్రార్థనకి లొంగిపోయి ఏం కావాలో కోరుకో అన్నాడు. ప్రభు, నువ్వు భక్త వశంకరుడివి గనక ఏం కావాలన్నా ఇస్తావు గనక కోరుకుంటున్నానే, మళ్ళీ కాదనకూడదన్నాడు. కోరుకోవయ్యా, ఏం కోరుకున్నా ఇచ్చేస్తాను. అబ్బా ఏమి తపస్సు చేసావు, నీ తపస్సుకు మెచ్చుకున్నాను అనగానే, అయితే ముందుగా 1000 చేతులు అడుగుతున్నాను. ఈ ఒక్క కోరిక కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ ఏం అడుగుతున్నాను, 1000 చేతులు ఇస్తావా అన్నాడు. ఓ సరే కదా ఇచ్చేశాను అన్నాడు. అనగానే వెంటనే 1000 చేతులు వచ్చేసేవాడికి. పిలిస్తే చేతులు రావాలి, తక్కిన వేళలో 2 చేతులే ఉండాలి, అలా వరం ఇమ్మన్నాడు. తథాస్తు అన్నాడు శివుడు. దాంతో మళ్ళీ 2 చేతులే ఉన్నాయి. అంటే ఆయన తలుచుకుంటే వస్తాయి, వద్దంటే మానేస్తాయి. ఎవరన్నా ముందుగా దర్శనానికి వెళ్ళిపోతున్నారు అనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తారనమాట, అంటాడు 1000 చేతులు. దాంతో జనాలందరూ ఒక్క తోపు తోసి ఈయనే వెళ్ళి లింగాన్ని ముట్టుకుంటాడు, ఇంకెవరిని ముట్టుకునేవాడు అనమాట. అందుకే 1000 చేతులు ఇవ్వలేదు మీకు. ఇప్పుడు ఇంకేం కావాలో కోరుకో. ప్రభు, దేవ మదీయ వాంఛితము తేటపడన్ నీకెరిగించదన్, నీవును అద్రినందనయు నెమ్మిని నాపురి కోటవాకిటన్ కావలియుండి, నన్ను కృపగావుము ఓ శరణాగత వత్సల, భావభవారి నీ పదయుగంబునెప్పుడు ఆశ్రయించదన్. ఇంకిప్పుడు మరొక కోరిక ఉన్నది. దేవా, నా మనస్సులోని కోరిక గొప్ప కోరిక, మన్నిస్తావా? మన్నిస్తున్నాను ఆయన, ఇన్నిసార్లు ఎదుగురా ప్రాణం తెస్తావు అన్నాడు ఆయన. నీవు, నీ భార్య పార్వతి, నీ కొడుకు కుమారస్వామి, గణపతి, నందీశ్వరుడు, ప్రమథగణాలు కైలాసానికి లాకౌట్ ప్రకటించి అది విడిచిపెట్టి నా నగరం దగ్గరకు వచ్చి కోట గుమ్మం దగ్గర గేట్ కీపర్స్గా ఉండి నన్ను రక్షించండి అన్నాడే. మా 5 భక్తులు, నీవును అద్రినందయును నెమ్మిని నాపురి కోటవాకిటం కావలియుండి, నన్ను నీవు కృపగావుము, దయతో కాపాడు. అది కూడా లోపలికి వచ్చి కాపాడటం కదట, గుమ్మం బయటే ఉండాలి. మరొక మాట, ఆసనంలో కూర్చోకుండా నిలబడే కాపలాగాయాలి. శివుడికి బాగా వేసేళ్ళండి శిక్ష. భక్తులు రాగానే ఏం కావాలో కోరుకో అంటున్నాడు ఆయన. దాంతో అలా ఇచ్చేస్తున్నాడు పాపం ఆయన. అవునా? పరమేశ్వరుణ్ణి, అంతటి పరమేశ్వరుణ్ణి, దయాళువుని మోక్షమిమ్మని కొరక వాడి కర్మయోగం కాకపోతే రావణాసురుడేమో నీ భార్య నాకు ఇచ్చేయంటాడా, ఈ మూర్ఖుడేమో కాపలాగాయ అన్నాడా. పైగా గుమ్మానికి అటు ఇటు నిలబడే ఉండాలట ఎప్పుడూను. చదువానేల ఇంత వెదకనేల, ఇన్ని చదువానేల ఇంత వెదకనేల, కన్నుదెరుచొకటి కనుమోయుటొకటి, ఇన్ని చదువానేల ఇంత వెదకనేల. వలననేదొక మాట వలదనేదొక మాట, వలననేదొక మాట వలదనేదొక మాట,
సిలుగులి రెంటికి చిత్తమే గురి అవును వలనంటి బంధము వలదంటి మోక్షము వలనంటి బంధము వలదంటి మోక్షము తెలిసి విజ్ఞానులకు తెరువిది ఒకటి ఇన్ని చదువానేల ఇంత వెదకనేల తెరుచొకటి కనుమోయుటొకటి ఇన్ని చదువానేల ఇంత వెదకనేల పుట్టెడిదొకటి పోయెడిదొకటి పుట్టెడిదొకటి పోయెడిదొకటి తిట్టమై ఈ రెంటికి దేహమే గురి పుట్టుట సంశయము పోవుట నిశ్చయము పుట్టుట సంశయము పోవుట నిశ్చయము ఒట్టిన విజ్ఞానులకు నుపమిది ఒకటి ఇన్ని చదువానేల ఇంత వెతకనేల తెరుచొకటి కనుమోయుటొకటి ఇన్ని చదువానేల ఇంత వెదకనేల పరమనేదొకటి ప్రపంచమొకటి పరమనేదొకటి ప్రపంచమొకటి సిరులు నీ రెంటికి జీవుడే గురి అవును ఇరువు శ్రీ వెంకటేశుడిహ పరముల కర్త ఇరువు శ్రీ వెంకటేశుడిహ పరముల కర్త శరణాగతులకెల్ల సతమీతడొకడి ఇన్ని చదువానేల ఇంత వెదకనేల ఇన్ని చదువానేల ఇంత వెదకనేల కన్ను తెరుచొకటి